అల్లుడు రాలేదని అమా సాగుతుందా? అట్లనే ప్రతిపక్ష లీడర్లు లేకపోయినా ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు జోరుగానే నడుస్తున్నాయి. లీడర్లంతా ఎవళ్ళంతకు వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో ఎట్లెట్లా చేస్తున్నారో చెప్పుకొస్తుర్రు. అన్నిటికీ మించి పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు పడ్డ తిప్పలంతా మైక్ల ముంగట చెప్పుకుంటుర్రు ఎమ్మెల్యేలు మంత్రులు. మరిగా వాళ్ళ కష్టాలు ఏంటి, ఎట్లెట్లా చేసిర్రు మనం కూడా ఒకసారి అరుచుకునొద్దాం పార్రి. కూటమి లీడర్లంతా ఊకొని 10 లెక్కల మీద పరిశాన్ లేకుండా మాట్లాడుకుంటారు. ఎగస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు లేకపోవడంతోని నడమ పుల్లబెట్టేటోళ్ళు కరువైనరు. అందుకే రంది లేకుండా సప్పుడు లేకుండా లీడర్లంతా ముచ్చట్లు చెప్తున్నారు. అన్నిటికంటే ముందుగాల డిఎస్సి పరీక్ష పెట్టి కొలువులు నింపుతామని మంచి ముచ్చట చెప్పిండు చదువుల మంత్రి లోకేష్ సారు. గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా 12/2/24 అంటే ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బు పెట్టేదానికి 6,100 పోస్టులు, అది కూడా 6,100 పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. అందుకే అధ్యక్ష తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. సీఎం చంద్రబాబు సారు కూడా పాత సర్కారోళ్లకు గట్టిగానే సురుకులు పెట్టిండు. అప్పుల పాలు చేసి ఆగం పట్టించిండ్రు అన్నట్టు గరమైండు. ఇక పువ్వు పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సారు మైకు పట్టుకున్నాడంటే చాలు గమ్మతి ముచ్చట్లే చెప్తున్నాడు. ఇక చూడరి ఈసారి ఏమన్నాడు. ఎక్సైజ్ పాలసీలో హోంశాఖ మంత్రి వర్యులు మీరు కూడా వినాలి. హోంశాఖ మంత్రి వర్యులు హోంశాఖ మంత్రిని ఈనుమంటే సార్ ఏదో మస్తు పెద్ద ముచ్చట్నే చెప్తాడు కావచ్చు అనుకున్నారు అందరూ. చూడరి ఏం చెప్పిండో. పాలసీ ప్రకారము 6 బాటిల్స్ కనుక ఇంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తున్నారండి. అఫీషియల్గా యూ కెనాట్ హోల్డ్ మోర్ దెన్ 6 బాటిల్స్ ఇన్ హౌస్. ఆగో గదాట సారు పర్షాను. ఇంట్లో 6 సీసాల కంటే ఎక్కువ ఉంటే చాలు ఎతకపోయి లోపటేస్తాన్రు అని మాట్లాడిండు. ఇంకేమన్నాడో చూడర్రే. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు చీప్ లిక్కర్ ఉండేది. బయట నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు ఆ లిక్కర్ కూడా ఎవరన్నా ఇన్వైట్ చేసి తాగేవాళ్ళు కాదు. చిచ్చి ఈ లిక్కర్ మేము తీసుకోమని చెప్పేవారు అధ్యక్షుడు. అంటే మన ఉద్దేశం ఫోర్స్ఫుల్గాని కాదు. ఐ మీన్ బిజినెస్ హౌసెస్లో దిస్ ఇస్ కామన్ థింగ్. తర్వాత బయట నుంచి ఎవరన్నా ఎక్కడ అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు ఏదో గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆ గిఫ్ట్లు కనుక ఇస్తే అది కనుక పుచ్చుకుని దాని తర్వాత 6 బాటిల్స్ కంటే ఎక్కువ కనుక ఇంట్లో ఉంటే ఈ జగన్ గారు ఎక్కడ వేసేస్తారో భయం. అందుకని ఆ బాటిల్స్ ఎవరికో ఇవ్వటమో లేకపోతే మీ దగ్గర ఉంచండి అనుకుంటే వాళ్ళు ఆ గిఫ్ట్ కింద అనుకుని అవి లాగేసేవారు. సో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశారు. నిజం అధ్యక్ష. మందు ముచ్చట్లిని మంత్రులంతా నవ్వుకున్నారు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్లకు దినం 10 మంది వచ్చిపోయేటోళ్ళు ఉండే ఇండ్లకు 6 సీసాలే అన్నట్టు కాకుండా జర ఎక్కువ సీసాలు ఇంట్లో పెట్టుకునేందుకు పైసలు తీసుకొనైనా పర్మిషన్లు ఇవ్వాలి, అట్లా ఓ రూలు తీసుకురావాలి అన్నట్టు మాట్లాడిండు సారు. మరి ఏం చేస్తారో చూడాలి. గిట్లా ఒక్కొక్కటని కాదు, అసెంబ్లీలా అటు మండలిలా జోరుగా నడుస్తున్నాయి లీడర్ల ముచ్చట్లు.